గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 మాసాలలో ధనుస్సు రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, ఎలాంటి గోచారం సూచిస్తుంది, ఏ తేదీలు మీకు అనుకూలం, ఏ తేదీలు అనుకూలం కాదో తేదీలు వారీగా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఇక 2024 సంవత్సరం జూన్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, మెయిన్గా ధనుసు రాశి వారి మాసంలో ఆరోగ్యం విషయంలోనూ, అలాగే శారీరక గాయాలు అవ్వకుండా జాగ్రత్త పడాలి. అలాగే పాలిటిక్స్కి సంబంధించిన విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఈ జూన్ మాసంలో చిన్న శస్త్రచికిత్స జరిగే అవకాశాలు కానీ, శారీరక గాయాలయ్యే అవకాశాలు కానీ, కొట్లాడుకునే అవకాశాలు కానీ సూచిస్తున్నాయి. అలాగే గృహంలో చొరభయం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిదండి. ద్వితీయ వారం నుండి ధనుసు రాశి వారికి కార్యభారం అనేది పెరుగుతుంది. అంటే పని భారం అనేది పెరుగుతుందండి. కానీ డబ్బుకైతే పెద్దగా లోటు ఉండదు. అధిక పనుల కారణంగా, ఖాళీ లేని కారణంగా ఎక్కువ ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించిన ఆలోచనలు అనేవి కార్యరూపం దాల్చే అవకాశాలు తక్కువ. ఈ జూన్ మాసంలో ఏంటంటేనండి, మాటని అదుపులో ఉంచుకోండి. అలాగే మీ గురించే తప్ప పొలిటికల్ విషయాలకు సంబంధించి కానీ, మీకు అనవసరం లేని విషయాలకు సంబంధించి మాటలు మాట్లాడకపోవటమే, ఎవరితో వాదించకపోవటమే మంచిది. ఈ మాసంలో మనోవేదన కలిగించే సంఘటనలు జరుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయండి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఆదాయంలో పెరుగుదల కోసం కూడా నూతన మార్గాలను అన్వేషిస్తారు. ఉద్యోగ జీవితం అనేది అబోవ్ యావరేజ్గా ఉంటుంది. ఈ మాసాంతంలో, ఈ మంత్ ఎండింగ్లో మాత్రం అధికారుల యొక్క సహాయ సహకారాలు, మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా సరే, మీ పై అధికారుల యొక్క సహాయ సహకారాలు కానీ, పెద్దల యొక్క సహాయ సహకారాలు కానీ లభిస్తాయి. కాబట్టి ఈ జూన్ మాసంలో ధనుసు రాశి వారికి గాయాలయ్యే అవకాశాలు కానీ, హెల్త్ విషయంలో ఇష్యూస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి సోమవారం నాడు ఈశ్వరాభిషేకం జరిపించటం మంచిదండి. అలాగే బయట వారిని నమ్మి ఇంట్లో వారిని అపార్థం చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఈ విషయం నాకు సంబంధించినది కాదు అనుకుంటే వేలు పెట్టకపోవటమే, తల దూర్చకపోవటమే మంచిదండి. లేకపోతే శారీరక గాయాలు అవ్వటం కానీ, మీ పరువుకి భంగం కానీ కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జూన్ మాసంలో ధనుసు రాశి వారు ఈ విషయాలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటం మంచిదండి. మిగిలిన అన్ని విషయాల్లో చాలా వరకు యావరేజ్ నుండి అబోవ్ యావరేజ్ ఫలితాలే సూచిస్తున్నాయి. ఇక 2024 సంవత్సరం జూలై మాసం ఎలా ఉండబోతుందంటే, దాంపత్య జీవితానికి సంబంధించి గతంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే జూలై మాసంలో సర్దుకుంటాయండి. వ్యాపారంలో విభేదాలు కానీ, శత్రు బాధలు కానీ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో రాణిస్తారు. అయితే ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో జాప్యం సూచిస్తుంది. లేటుగా అవుతాయి. భూములను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. క్రమంగా మెల్లిమెల్లిగా అన్ని సమస్యలకు కూడా పరిష్కార మార్గాలను అన్వేషిస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులకు కానీ, భూమిపైన పెట్టుబడులకు కానీ, వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడులకు కానీ అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. విద్యార్థులకి అనుకూలంగానే ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా జూలై మాసం అనేది అనుకూల ఫలితాలను ఇస్తుందండి. ఈ మాసంలో మీ జీవిత భాగస్వామితో చక్కటి అనుకూలత సిద్ధిస్తుంది. సౌకర్యవంతమైన జీవితాన్ని గడపగలుగుతారండి. మెయిన్గా మీరు జూన్ మాసంలోనే ఎక్కువగా ఇబ్బందులు పడతారు. కార్యభారం కానీ, అంటే పని భారం కానీ, ఇతరులతో మాట పడే సంఘటనలు కానీ, నావి కావు అనుకున్న పనుల్లో వేలు పెట్టి పరువు నష్టం కానీ, ఇలాంటివి జరిగే అవకాశాలన్నీ కూడా జూన్ మాసంలోనే ఉన్నాయండి. జూలై మాసంలో చాలా వరకు అనుకూలమే. ద్వితీయ వారంలో విందు భోజనం చేసే అవకాశాలు ఉన్నాయి.
వాహనాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు ద్వితీయ వారంలోనే. విదేశాలకు సంబంధించిన ప్రయత్నాలు కానీ, ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాలు, నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాల విషయంలో కానీ, లేదా ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారు ఉద్యోగ మార్పు విషయంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే జూలై మాసంలో కష్టం మీద విజయం ప్రాప్తిస్తుందండి. మీకు మెయిన్గా కలిసి వచ్చే రోజులు ఏంటంటే జూలై 7వ తారీఖు, 8, 9, 10 అండి. జూలై 7 నుండి వరుసగా 10వ తారీఖు వరకు ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రయత్నాలు అనేవి అనుకూలంగా ఉంటాయి, అనుకూల ఫలితాలను ఇస్తాయి. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన రోజులు ఏంటంటే జూలై 3వ తారీఖు, 12వ తారీఖు, 17, 23, 27 ఈ 5 రోజులు మీకు అనుకూలం కాదండి. ఈ తేదీలలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మెయిన్గా వాహనాలకు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం అనేది అంతంత మాత్రంగా ఉంటుందండి. ఇక 2024 ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటే ఈ మాసంలో చాలా వరకు అనుకూలమైనటువంటి కాలమే సూచిస్తుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారండి. వస్త్రానికి సంబంధించి కానీ, గృహానికి సంబంధించి కానీ ధనలాభాలు సూచించే అవకాశాలు ఉన్నాయి. కొత్త వస్త్రాలను కొనుగోలు చేయటం కానీ, లేదా మీ ఇంట్లో శుభ కార్యక్రమం నిశ్చయించటం కానీ జరుగుతుంది. రుణ బాధలు అనేవి చాలా వరకు తగ్గుతాయండి. మొత్తం మీకు ఉన్న రుణాన్ని తీర్చలేకపోయినా కొంత భారం అయితే తగ్గుతుంది. కుటుంబంలో మానసికంగా ఆనందకరమైన వాతావరణం ఏర్పడే అవకాశాలు ఆగస్టు మాసంలో సూచిస్తున్నాయి. అవసరమైన సమయానికి ధనం అనేది సకాలంలో చేతికి అందుతుందండి. భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని పెట్టుబడులను కూడా పెట్టగలుగుతారు. ఉద్యోగ స్థిరత్వం అనేది లభిస్తుంది. మెయిన్గా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వారికి పర్మనెంట్ అవ్వటం కానీ, లేదా పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ కానీ కనిపిస్తాయి. ఈ ఆగస్టు మాసంలోని 19వ తారీఖు తర్వాత నుండి, అంటే 19వ తారీఖు నుండి చివరి వరకు కూడా, మాసం ఎండ్ వరకు కూడా చక్కటి లాభకరమైన పరిస్థితులు అయితే ఏర్పడతాయి. ఈ ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారికి కలిసి వచ్చే సమయం 19వ తారీఖు తర్వాత అండి. 19వ తారీఖు తర్వాత నుండి ఆగస్టు చివరి వరకు కూడా చాలా వరకు అనుకూలమైనటువంటి కాలమే సూచిస్తుంది. అవివాహితుల యొక్క వివాహ ప్రయత్నాలు అనేవి ఫలించే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆగస్టు 19వ తారీఖు తర్వాత శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారానికి సంబంధించిన విషయాలు కూడా గతం కంటే బాగా లాభిస్తాయి. ఉద్యోగంలో బదిలీలకు కూడా అనుకూలమైనటువంటి కాలం అండి. అయితే ఆగస్టు మాసంలో ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ప్రయాణాలు కలిసి వస్తాయి. వివాహాది ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులకు కూడా చాలా వరకు అనుకూలమే, కానీ లాంగ్ టైం వాటి మీద పెట్టుబడులు పెట్టడం మంచిదండి. షార్ట్ టర్మ్ రిజల్ట్స్ అయితే తక్కువగానే సూచిస్తున్నాయి. రైతులకు అనుకూలమే, కానీ ఆగస్టు మాసంలో ధనుసు రాశిలో జన్మించిన విద్యార్థులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్లుగా ఉంటుందండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి జూన్ మాసం కంటే తర్వాత 2 మాసాలు కాస్త అనుకూల ఫలితాలు అనేవి సూచిస్తున్నాయి.